ఆర్థికంగా స్థిరత్వం కోరుకుంటున్నారు. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత సమ్‌వాట్ పితృ ఆస్తి అమ్మాయికి వస్తుంది అని చెప్పి ఈ మధ్య లాస్‌లో చేర్చారు. అవును. కాకపోతే భర్త ఆస్తి మీద ఇప్పటికీ అమ్మాయిలకి ఆర్థిక స్వాతంత్రం లేదు. లేదు. ఆర్థికంగా ఆ భర్త ఆస్తి నుంచి వైఫ్‌కి ఛాన్స్ లేదు. ఈవెన్ డివోర్స్‌లో కూడా మెయింటెనెన్స్ ఇస్తారు కానీ ఆస్తి పంపకం అనేది ఉండదు. సో, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకునే ముందు అబ్బాయి మ్యారేజ్ చేసుకునే ముందు ఆర్థికంగా ఎలాంటి అంటే ఇప్పుడు ఆస్తుల విషయంలో కానీ లేదు అంటే ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి సెటిల్మెంట్స్ ఎలాంటివి ముందుగా మాట్లాడుకోవాలంటారు? అంటే దీని ముందుగా ఇది మ్యారేజెస్ అనేది అగ్రిమెంట్స్ తోటి బాండేజ్ అనేది ఉండదమ్మా. యాక్చువల్లీ ఏంటంటే భర్త బతికుండగా మ్యారేజ్ చేసుకునేదే సెక్యూరిటీ కోసం. ఉమ్, ఇప్పుడు భర్త ఆస్తి భార్యకి రాదు అనేటప్పుడు ఆ సెక్యూరిటీ ఎక్కడుంది సార్? ఆ సెక్యూరిటీ లేనప్పుడు మ్యారేజ్ చేసుకునే అవసరం ఏముంది సార్? పిత్రార్జితం ఎలాగో వస్తుంది కదా, లైఫ్ లాంగ్ తనకి మేబీ సరిపోకపోవచ్చు, తన కాళ్ళ మీద తను నిలబడి బతకచ్చు కదా. అలాంటప్పుడు ఏమైనా లాస్ట్లో ఏమైనా చేంజెస్ ఉండాలంటారా? లేకపోతే ఈ ఇప్పుడు ఉన్న దీంట్లో ఈ భర్త తనకి ఏమైనా ఒక ఆస్తిని ఏర్పరచాలంటారు? యాక్చువల్లీ ఇది లాలని అయితే సిస్టమ్ అయితే లేదు మీరు చెప్పింది. ఇంకా డిపెండింగ్ అపాన్ ది పార్టీస్ అంటే బిట్వీన్ ద పార్టీస్ అండర్స్టాండింగ్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చు. కానీ ఇది ముస్లిం లాస్లో రాసుకుంటారు ముందే. మ్యారేజ్ అయ్యేటప్పుడే దాన్ని అంటే దాన్ని పర్మనెంట్ అలమని అంటారు దాన్ని లీగల్ లాంగ్వేజ్లో. దాన్ని రాసుకుంటారు కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగానైతే ఎక్కడ కూడా పెళ్లి సమయంలో భార్యకి వాళ్ళకి సెక్యూరిటీ కోసం ఇంత ప్రాపర్టీ కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానీ ఇట్లాంటి ఇక్కడ కూడా చట్టంలోనైతే చెప్పలేదు. బిట్వీన్ ద పార్టీస్ అండర్స్టాండింగ్ ఎవరన్నా ఉంటే అది ఏమన్నా ఉంటే చెప్పలేము కానీ యాక్చువల్గా అయితే చట్టంలో లేదా ఆ ఫెసిలిటీ అయితే లేదు. ఓకే.